ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఆమని అంటే వసంతం అని తెలియని తెలుగువారు ఉంటారేమో కానీ హీరోయిన్ ఆమని అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. జంబలకిడి పంబతో సినీ తెరంగేట్రం చేసి మావి చిగురు, శుభ సంకల్పం, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. అలాగే కుటుంబ తరహా కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్కి తెలుగింటి తోబుట్టు అయ్యారు. వెండితెర మీద వరుసగా సినిమాలు చేస్తూ ఇటీవల తాజాగా బుల్లితెర తెరంగేట్రం చేశారు. తెలుగు సినీ తెర మీద నటించి సౌందర్యాత్మకతను ఆవిష్కరించిన 16 అణాల తెలుగింటి కథానాయిక ఆమని ఈరోజు మన చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం ఆమని గారు. నమస్తే అండి. ఆమని గారు, సాధారణంగా ఒక మనిషికి 2 పేర్లు ఉంటాయి. ఏదో ఒక మెయిన్ పేరు ఒకటి, ముద్దు పేరు ఇంట్లో పిలుచుకునేది. మీకు 3 పేర్లు, మంజుల, మీనాక్షి, ఆమని. మొదటి క్వశ్చన్ ఏంటంటే అసలు 3 పేర్లు ఎందుకు వచ్చాయి? అందులో మీకు ఏది ఇష్టమైన పేరు? మంజుల అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో పెట్టింది పుట్టినప్పుడు. ఇంకా ఒక వింత ఉంది ఇంట్లో. నాకు యాక్చువల్లీ నా పేరు జయలక్ష్మి. పుట్టినప్పుడు పెట్టింది. అదే 1 year బేబీ ఎప్పుడు ఒంట్లో బాగాలేదంటే ఎవరో చెప్పి మా ఊర్లో మంజునాథ దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు, ఆ పేరు అమ్మ చెప్పి ముక్కుబడి పెట్టి మళ్ళీ మంజుల అని మార్చారు. సో అది మంజుల అయిపోయింది. సెకండ్ వచ్చి మీనాక్షి వచ్చి తమిళ్ సినిమాలో గంగేమరన్ గారి, మన ఇళయరాజు గారి బ్రదర్, నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు హీరోయిన్గా. సో ఆయన ఫస్ట్ మీనా అని పెట్టారు. అన్నీ నాకు ఇట్లా రెండే వస్తాయి. మీనా అని పెడితే మీనా గారు అప్పుడే, ఆవిడ కూడా ఆల్రెడీ చేస్తున్నారా ఆయనకు తెలిసి మీనా ఉన్నారు అని మళ్ళీ మీనాక్షి మార్చారు దాన్ని. సో ఆ పేరు కూడా 2 అయింది. సో ఇది 6వ పేరు. తర్వాత ఆమని అని ఎలా వచ్చింది? అంత అందమైన పేరు ఎవరు సజెస్ట్ చేశారు? అందమైన పేరు పెట్టింది తెలుగులో జంబలకిడి పంబ ఈవివి సత్యనారాయణ గారు, డైరెక్టర్ గారు నాకు ఆ పేరు నామకరణం చేసి నా సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసింది ఆయన. మీ సినిమా ఈ ప్రయాణం అన్నది ఎలా మొదలైంది? అంటే మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? మీకు ఎందుకు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఇంట్రెస్ట్ కలిగింది? నాకు తెలిసి 5 years బేబీ నుంచి నాకు ఇంట్రెస్ట్. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్యాషన్. ఎందుకు వచ్చిందో తెలియదు. మహిళలు ఎవ్వరు లేరు. అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇప్పుడు మా మావేలు వాళ్ళంతా ఆ కాలంలో చేస్తున్నారు అంతే తప్ప సినిమా అనే పిచ్చి వచ్చి నాకే వచ్చింది. ఇంతకీ మా నాన్నగారు కూడా డిస్ట్రిబ్యూటర్, సినిమాలోనే ఉంటారు. యాక్టింగ్ అనేది నాకు వచ్చింది. నేను సినిమాలో యాక్ట్ చేయాలి, హీరోయిన్గానే చేయాలి, హీరోయిన్గా వెళ్ళగాలనేది చిన్నప్పటి నుంచి పిచ్చి. ఒప్పుకున్నారా? అస్సలు లేదు. నాకు చిన్నప్పటి నుంచి అది మనసులో ఆ ఫైర్ అలాగే ఉంది. బయట చెప్పడానికి భయం. అంటే ఇంకోటి, మనం అంత దూరం వెళ్ళి అవుతామా అనేది ఆ చిన్న వయసులో తెలియదు కదా. కానీ అవ్వాలి అనేది మాత్రం లోపల ఫైట్ జరుగుతూనే ఉంది. నా మనసు చెప్తూనే ఉంది, నేను హీరోయిన్ అవ్వాలి. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 14 years అనుకుంటాను. ఆ టైంలో మా అమ్మకి తెలిసింది నేను యాక్ట్ చేయాలని. ఎలా తెలిసిందంటే, ఒక రోజు రూమ్లో కూర్చొని నేను ఏదో యాక్ట్ చేస్తూ పిచ్చిగా చేస్తుంటే టైం దొరికితే నాకు అదే హోంవర్క్ అనమాట. అద్దం ముందర కూర్చొని యాక్టింగ్ చేయడం. ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఏ సినిమా ఏ డైలాగ్ ఇలా చెప్పాలి, నేను కూడా నా స్టైల్లో ఎలా చెప్తే బాగుంటుంది అని వర్కౌట్ చేసేదాన్ని. సో అది చేస్తున్నప్పుడు ఒకరోజు తలపేసుకుంటే మా ఇంట్లో బయటికి ఏడుపు సౌండ్. మా అమ్మ ఏమి లోపల ఏడుస్తుందని చెప్పి కిటికీలను చూస్తే ఇది ఎందుకు యాక్టింగ్ నేను చేస్తున్నా, ఏడుస్తూ ఏదో ఒక సీన్. మా అమ్మకి పిచ్చెక్కింది, ఏమైంది పిల్లకి ఇలా ఏడుస్తుంది? ఏమంటే లేదు, యాక్టింగ్ చేస్తున్నానమ్మా అన్న. నీకేంటి ఈ ఇంట్రెస్ట్ అన్నది అమ్మ. అప్పుడు ఓపెన్ అయింది నేను. లేదమ్మా నేను సినిమాలో చేయాలని ఉన్నాను అండి. మా మమ్మీతో చెప్పి ఆ తర్వాత మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు అస్సలు ఒప్పుకోలే. అమ్మ ఓకే, కానీ నాన్నగారు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు కదా, ఎందుకు ఒప్పుకోలేదు? అదే ఫీల్డ్లో ఉన్న మనిషి. నాన్నగారు కొంచెం ట్రెడిషనల్గా ఉంటారు, చాలా ఆర్థోడాక్స్. ఎంత సినిమా వాళ్ళైనా ఇంట్లో ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవాలి, ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకోవాలి, గాజులు లేకుండా ఆడపిల్లలు ఉండకూడదు, తలలో పూలు లేకుండా ఉండకూడదు. నాన్నగారికి ఆ ఒక అది వాళ్ళు ఫాలో అవుతుంటారు. నన్ను కూడా అలాగే పెంచారనమాట. అందుకే చాలా హోమ్లీగా ఉంటాను మామూలుగా. మీరు అసలు సినిమాల్లో మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో పిల్లలా ఉంటారు, చక్కగా అంత అందంగా అంత ముద్దుగా మన అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రతి తెలుగింటి వాళ్ళకి కూడాను. అయితే నాన్నగారి నుంచి అబ్జెక్షన్ మీకు తర్వాత ఎప్పుడు? నాన్నగారికి ఇష్టం లేదు. నువ్వు చదువుకో చక్కగా, లేదు నీకు చదువు ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసేస్తా అంతే తప్ప, లేదు 2 వద్దు అంటే కొన్ని రోజులు ఇంట్లో కూడా ఉండు, కానీ సినిమా అంతా వద్దు అన్నారు. ఎందుకు నాన్న అంటే, వద్దమ్మా నీకు సెట్ అవ్వదు, నాకు ఇష్టం లేదు, నీకు ముందు నాకు ఇష్టం ఉంది కదా అన్నాను.
నీకు సెట్ అవ్వదు, ఎందుకంటే నేను కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను మామూలుగా బయటికి. ఇప్పుడు కొంచెం అందరితో అలా అలవాటు అయింది మాట్లాడడం, ఎక్కువ మాట్లాడను. బేసికలీ మగవాళ్ళతో అస్సలే మాట్లాడను. మరి మగవాళ్ళతో మాట్లాడని ఆమెని ఇంతమంది టాప్ హీరోస్ తోటి ఎలాగ డాన్సులు, ఇన్ని డైలాగులు, ఇంత క్లోజ్ సీన్స్ ఎట్లా యాక్ట్ చేశారు మీరు? అదే ఇది మ్యాజిక్ జరిగింది. అంటే ఆ తర్వాత అది ఉంది మనసులో, చిరంజీవి గారితో చేయాలి, బాలకృష్ణ గారితో చేయాలి, అప్పుడు ఆ ఫైర్ ఉంది లోపల. బట్ బయట ఎవరితో ఎక్కువ మాట్లాడను. నాన్నగారికి నువ్వు ఇలా ఉంటావు, సినిమాలో వెళ్ళి మగాళ్ళతో అసలు ఇంకెట్లా యాక్ట్ చేస్తావమ్మా, అందరూ మగాళ్ళే ఉంటారు చుట్టూ. నాన్నగారు షూటింగ్ గురించి తెలుసుగా, అవగాహన ఉంది కాబట్టి ఆయన వద్దన్నారు. నేను అన్నా, లేదు నాన్న, నేను ఇంకా పట్టుదల, నేను చేసుకుంటా, మీరు పెళ్లి చేస్తే ఇంకంతే చచ్చిపోతాను అనేలా. అంతే, ఆ బ్లాక్మెయిల్ కూడా చేశాను, సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసావంటే. నాన్నగారు అమ్మో అమ్మో అమ్మో. సరే మా అమ్మ చెప్పింది, సరే తను అడుగుతుంది కదా, ఒకసారి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కొంచెం మూవ్ చేద్దాం, ట్రై చేద్దాం, దొరకలేదంటే మళ్ళీ యాస్టీస్ మీరు చెప్పినట్టు ఇంటిని చచ్చినట్టు అన్నట్టు అమ్మ చెప్పారు. సో అలా వచ్చాను అనమాట. అయితే ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎవరికైనా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీరేమో చాలా రిజర్వ్డ్ అంటున్నారు, ఎవరితో తక్కువ మాట్లాడతాను. అలాంటప్పుడు బిగినింగ్లో ఈ అమ్మాయి ఏంటి ఇంకా ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు, ఇంత ఈగో, మాట్లాడకుండా ఉంది, ఇలాంటివి ఏవైనా మీకు రిజర్వ్డ్ అంటే యాటిట్యూడ్గా ఉండను. ఓలా కాలు మీద కాలు వేసుకున్నాడు, పక్కన కూర్చుని ఎవరితో అలా ఉండను. చూస్తే మాట్లాడతాను, హలో పలకరిస్తాను, నవ్వుతాను. సాఫ్ట్ క్యారెక్టర్ కదా, అలా పక్కన కూర్చోండి అంటే అందరికంటే ఎక్కువ కలవదని మాత్రం తెలుసు. కానీ తర్వాత నేను మార్చుకున్నాను నన్ను, ఓ ఇలా ఉంటే పనికి రాదు. ఒకసారి ఒక సినిమాలో శ్రీహరి గారు మిస్సెస్ కూడా నేను కలిసి యాక్ట్ చేశాము. అప్పుడు కలిసి యాక్ట్ చేసినప్పుడు 3-4 డేస్ మాకు కలిసి వచ్చిన. ఫస్ట్ 1 డే మాట్లాడలేను నేను. సెకండ్ డే కలిసినప్పుడు కొంచెం బాగా మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, ఏంటి పిల్లకి ఇంత యాటిట్యూడ్, ఇంకా 2వ సినిమాకే అది ఇది అనుకున్నాను, నువ్వు చక్కగా మాట్లాడతావు, నీకు చాలా బల్ప్ అనుకున్నాను అని. నేనన్నా, లేదండి నేను జనరల్గా మాట్లాడిన, ఎక్కువ మింగల్ అయితే మాట్లాడతానన్న. అప్పుడు అదే నేను అనుకున్నా, సో అలవాటు పడాలి. అప్పుడు నేను నన్నే మార్చుకున్నావు, ఇలా ఉంటే ఇలా అనుకుంటారేమో, అదొక ఎగ్జాంపుల్ కదా. ఓకే, మీరు జంబలకిడి పంబతోటి మీది ఫస్ట్ డెబ్యూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అది ఎలా జరిగింది? చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, తెలుగులో వెళ్ళలేదు నేను, తమిళ్లోనే వెళ్ళాను. చెన్నైలో ఉన్నాను కాబట్టి తమిళ సినిమాలు ఎక్కువ ట్రై చేశాను. అంటే తెలుగు చేయాలని కాదు, నాకు అక్కడ ఆప్షన్ ఎక్కువ తమిళ సినిమాలు వచ్చాయి. ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. ఫస్ట్ చూసి నా ఫొటోస్ చూస్తే ఫోటోజెనిక్ ఫేస్ చాలా బాగుంది, హీరోయిన్గా ఫిక్స్ అయ్యేవారు. నన్ను స్ట్రైట్గా చూసిన తర్వాత కొంచెం అలా డల్ అయిపోయింది. అంటే వితౌట్ మేకప్ వెళ్ళేదాన్ని, కొంచెం మేకప్ వితౌట్ మేకప్ డిఫరెన్స్ ఉంటాను నేను. మామూలుగా కూడా కొంచెం కలర్ కూడా డల్గా ఉంటాను కదా, అంటే మన నార్త్ ఇండియన్స్ అమ్మాయిలు ఉన్న కలర్ ఉండను కదా, సో మనం కొంచెం డస్టీ కలర్, అది ఇప్పుడు సారీ హస్కీ కలర్, బ్యూటిఫుల్ కలర్. చూసేవారు, చూసిన తర్వాత వెంటనే సిస్టర్ క్యారెక్టర్ చేస్తావమ్మా అనేవారు. అస్సలు నేను లేదండి, నేను హీరోయిన్గా, ఎందుకు సిస్టర్ క్యారెక్టర్ చేసి తర్వాత రావచ్చు కదా, వద్దా అండి చేస్తే హీరోయిన్గా చేస్తాను, లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్ త్రోట్ సినిమా ఉంటుంది అనేవారు. నేను సరే సార్ చెప్తాను రేపు అని చెప్పి వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం ఏడ్చేదాన్ని తప్ప ఇంకా వెళ్ళేదాన్ని కాదు. ఇంక నెక్స్ట్ వాళ్ళకి ఫోన్ కూడా చేసేదాన్ని, ఫోన్ చేస్తే ఎత్తను కూడా ఎత్తను. వెళ్ళాగా నాలో ఫైర్, నేను చేస్తే హీరోయిన్గానే చేయాలి, లేదంటే బ్యాక్ టు బెంగళూరు వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయాను. వెళ్ళిపోయి ఏముంది, బతుకు తిరిగి ఏదైనా బతకొచ్చు, నేను ఇంకా ఫర్దర్గా చదువుకోవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏది లేదంటే పెళ్లి చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. బట్ సినిమాలో మాత్రం హీరోయిన్గానే చేయాలి అనేది ఒక పట్టుదల, ఎయిమ్, నా గోల్ అనమాట. చివరికి హీరోయిన్గా సెలెక్ట్ అయ్యాను. తమిళ్లో చేస్తూ ఉన్నప్పుడే నాకు జంబలకిడి పంబ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు పిలిచారు. అంటే సెబాస్టియన్ బ్రదర్స్ అన్నారు వాళ్ళ స్టిల్స్ ఫోటోగ్రఫీ తీసుకున్నాను. అది ఇంకా ఫొటోస్ రాలేదు నా చేతికి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా అదే వేరే తమిళ్ షూట్కి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ ఈవీ గారు చూస్తున్నారు, చూసి ఇమ్మీడియట్గా అమ్మాయిని రమ్మని, వాళ్ళకి నెక్స్ట్ వీక్ షూట్, అది హీరోయిన్ అవసరం, ఇవి ఓకే చేసేసారు ఆయన. నాకేంటంటే అందరూ ఇలాగే కదా, ఫోటో చూస్తారు ఓకే అంటారు, మళ్ళీ వద్దంటారు, ఏముంది అని వస్తానండి ఫోన్లో చెప్తాను, లేదండి డైరెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఫ్లైట్ వేస్తారంటారు, మీరు వచ్చి కూడా వెళ్ళండి అని. నేను రాలేని పరిస్థితి. కరెక్ట్గా ఆ టైంలో మా నాన్నగారు పోయారు. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు పోతే ఇంకా నేను పోలేకపోయాను. అక్కడ చెన్నైలో ఉండేవాళ్ళు, చెన్నైలోనే సెలక్షన్ జరిగింది ఈవీ గారిది. సో అప్పుడు నేను ఇంకా
నేను బెంగళూరు వెళ్ళేప్పటికే నాన్నగారు, ఎందుకంటే నాన్నగారు షుగరు కొంచెం ఏజ్ కదా, నాన్నగారు ఫేస్ కూడా చూడలేదు. నేను షూట్ నుంచి అటు వెళ్ళేప్పటికీ ఫినిష్ అయిపోయింది. అందుకే నాకు లేట్గా చెప్పారనమాట. ప్రొడ్యూసర్స్ నాకు మిస్లీడ్ చేశారు, నాకు ఇన్ఫార్మ్ చేయలేదు తొందరగా. నేను వెళ్ళేప్పటికి లేట్ అయిపోయింది. నేను నాన్నగారు చాలా పెట్టాను నాకు. ఆయన అంటే వద్దని చెప్పి తర్వాత నాన్నగారే అప్రోచ్ చేశారు, నువ్వు వస్తావు, నిజంగా హీరోయిన్ అవుతావు, నీ ప్రయత్నం ఆపొద్దు అని చెప్పిన నాన్నగారు వెళ్ళిపోయారు కదా అని చాలా అసలు నేను బాధలో ఉన్నప్పుడు వచ్చి ఇంట్లో కూర్చున్నాను. మేనేజర్ వచ్చి బయలుదేరమ్మా, రెడీ అవ్వు, డైరెక్టర్ గారు. లేదండి నేను రాలేను, ఎలాగో మామూలుగానే సెలక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం ఏదో ఒకటి చెప్తారు, మళ్ళీ ఫొటోస్ చూస్తే ఓకే అవుతుంది, మళ్ళీ అంతా ఇప్పుడు చాలా డల్గా ఉన్నాను, నాకు మెంటలీ నేను మైండ్లో కూడా ఫ్రీగా లేదు, నేను ఏడ్చి బాగా ఫేస్ కూడా డల్ అయిపోయింది, నేను రానన్నాను. మా అమ్మగారు అన్నారు, నాన్నగారు బ్లెస్సింగ్స్, నువ్వు ఒకవేళ సెలెక్ట్ అవ్వచ్చేమో వెళ్ళు అన్నారు. అంటే ఆల్రెడీ తమిళ్లో చేస్తున్నాను ఉన్నా కూడా ఎక్కడో నాకు వెళ్ళి బుద్ధి అవ్వలేదు. సరే నేను అమ్మగారు చెప్పారని సరే వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు నిజంగానే షాక్. సో ఈ అమ్మాయి అంటే బాగా డల్గా వేరే ఉన్నాను ఒకటి తెలుసు ఆయనకి నాన్నగారు పోయారని. ఆయనకు ఒక్కటి అర్థమైంది, ఈ అమ్మాయి పక్క ఫోటోజెనిక్ ఫేస్ అనేది అర్థమైంది ఆయనకి. ఆయన వెంటనే వీడియో టెస్ట్, మేకప్ టెస్ట్ చేశారు, ఓకే అయింది, ఇమీడియట్ అడ్వాన్స్ ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ వీక్ షూట్ వెళ్ళిపోయాను. సో నా పేరు కూడా మార్చారు. సో అక్కడి నుంచి ఆమని అనే జర్నీ ఇప్పటిదాకా వచ్చింది. అది ఈవీవి గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్తాను. మిస్టర్ పెళ్ళాం రాజేంద్ర ప్రసాద్ గారితో వచ్చింది, ఎలా జరిగింది? ఇట్స్ సచ్ ఏ బిగ్ మూవీ అండ్ ఒక మీకు నంది అవార్డు తెచ్చిపెట్టిన మూవీ, జాతీయ స్థాయిలోని ప్రాంతీయ భాష బెస్ట్ మూవీ కూడా అవార్డు వచ్చింది. ఆ క్రెడిట్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారికి. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మా మేనేజర్ అప్పుడు ఉమామహేశ్వర గారు అని, ఆయన ఏం చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారికి మేనేజర్గా చేసేవారని. సో ఆయన వెళ్ళి చెప్తే నా ఫొటోస్ తీసుకెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు బాపు గారి దగ్గర చూపించి బాపు గారు ఓకే చేసి ఒకసారి రమ్మన్నారు చూద్దామని. ఇంకా వితౌట్ మేకప్లో మామూలుగానే వెళ్ళా. బాపు గారు వాళ్ళు చూసిన తర్వాత ఓకే సార్, అలా జరిగింది. బాపు గారు ఈజ్ వన్ ఆఫ్ ద మనకి బెస్ట్ డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీకి. ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటారని మేము విన్నాము. ఏదైనా సరే సీన్స్ కూడా బొమ్మలు వేసి చూపెడతారు ఆర్టిస్టులతోటి. అయితే ఆయనతో మీకు వర్కింగ్ ఎట్లాగా? అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆయన అయితే చాలా రిజర్వ్డ్గా ఉంటారు. అసలు ఒక డైరెక్టర్ అలా అంత రిజర్వ్డ్గా ఉన్నా నేను ఎక్కడ చూడలేదు, చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఇప్పుడు ఒక డైలాగ్ ఒక హీరోయిన్కో ఒక ఆర్టిస్ట్కో చెప్పాలంటే చెప్పినంత వరకే, ఇంకా తర్వాత ఎక్స్ట్రా కూడా మాట్లాడ్డా ఆయన. చాలా రిజర్వ్డ్ కూడా, ఎవరితో కూడా నేను మాట్లాడి చూడలే. మీరు హీరోకి పొద్దున్న వంట చేస్తూ పిల్లల్ని పంపిస్తూ నానా అవస్థ పడుతూ కూడా వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి బ్రష్ అందించడం, ఇలా నడుమి ఇలా చెయ్యి పెట్టుకుని మీరు ఐ కెన్ స్టిల్ రిమెంబర్ వాట్ ఆమని ఆ తలుపుకి చారబడి ఇలా చూసి ఆ బ్రష్ అందిస్తారు. ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. ఇంత అన్ని ఎవ్రీథింగ్. ఇలా కూరగాయలు కోస్తున్నప్పుడు కూడా శారీ ఇలా ఈ కాలు కూడా ఇలా పక్కకి తెలియని శృంగారం ఉండాలి ఆయన. ఆ శారీలోనే అంత శృంగారం చూపిస్తారు. మిడిల్ క్లాస్ చాలా ఒక కాటన్ శారీలో అంత ఒక హీరోయిన్ అందంగా చూపించే ఏకైక డైరెక్టర్ అండి ఒక్క బాపు గారే. ఆయన అసలు ఇలా కూర్చొని ఆ కాళ్ళు కనబడాలి అంటే ఆ కాలు మనకు మెట్లు, మెట్లు, పట్టీలు, పారాని, శారీ కూడా ఇక్కడ ఉంటే ఈ పోస్టర్ కనబడాలి ఆడవాళ్ళకి. అంటే ఒక తెలియని అందం ఉంటుంది మనకు, అందరూ ఇష్టపడే అందం ఉంటుంది. అగ్లీగా ఎక్కడ ఉండదు, చాలా అందంగా శృంగారంగా చూపించారు, చాలా బ్యూటీగా ఉంటుంది. నేను ఇంత అందంగా ఉంటుంది సినిమా చూసిన తర్వాత నాకే అర్థమైంది. మీ కెరియర్ రాజేంద్ర ప్రసాద్ గారితో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ నలుగురు వరకు కూడా యూ హ్యావ్ డన్ చాలా చాలా సినిమాలు చేశారు. ఆయనతో ఎట్లా ఉండేది మీ రిలేషన్షిప్ రాజేంద్ర ప్రసాద్ గారితో? బాపు గారు సినిమా కాబట్టి ఆయన కొంచెం కంట్రోల్గా ఉంటారు. ఎందుకంటే బాపు గారు రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఆయన కూడా మామూలుగా ఎక్కువ మాట్లాడతారు. మాట్లాడితే కొంచెం జోవియల్గా ఉంటారు, అందరి దగ్గర సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ జోకులు వేసుకుంటూ. ఎదుటి వాళ్ళకి సరిగా యాక్ట్ చేయాలంటే చెప్పేసి ఇలా చెయ్యి ఇలా అంటే ఆయనకు మొత్తానికి సీన్ చాలా బాగా రావాలి. నువ్వు ఎంత చేసా నీకంటే నేను బాగా చేయాలి అనేది కాదు ఆయనకి, అందరూ బాగా చేయాలి అనేది ఆయన కాన్సెప్ట్. ఎంత పెద్ద డైలాగ్ అయినా అలా ఈజీగా చెప్పేస్తాడు ఆయన. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంకి 7 o'clock అంటే 6:40 విత్ మేకప్ రెడీగా చేరేసుకుని కూర్చుంటాడు ఆయన. టైమింగ్స్ నేను ఇద్దరిని చూసాను ఇండస్ట్రీలో, ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, నెక్స్ట్ సెకండ్ మోహన్ బాబు గారు. సో అందుకని నేను కూడా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేసారంట అంటే చాలు
ఇంక నేను 3కి లేచి మేకప్ వేసుకొని రెడీ అయిపోయాను. లేడీస్కి మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ముందు వెళ్ళిపోయేవాళ్ళం, ఎందుకంటే రేపు ఒక మాట రాకూడదు అని చెప్పి. అంత అలర్ట్గా ఉండేవాళ్ళు, సిన్సియర్గా ఉండేవాళ్ళు. బాపు గారు కూడా అంతే. ఏ 5కి లేచి ఆయన అసలు మేము ఎక్కడో ఒక రిసార్ట్లో వెళ్ళి చేసాము షూట్. మార్నింగ్ మేము లేచి కొంచెం ఎక్సర్సైజ్ అది నాకు కూడా అలవాటు చేస్తే చూస్తే ఆయన వాకింగ్ చేస్తూ ఉండేవారు. ఆ గార్డెన్ ఫుల్ చేస్తూ కరెక్ట్గా 6 o'clock అక్కడ స్పాట్లో ఉంటాడు. మీ కెరియర్లో ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఈజ్ శుభలగ్నం. అయితే అందులో మీరు జగపతి బాబు గారి పక్కన ఒక మన ఇంట్లోని రోజు చూసే అమ్మాయి, అందమైన అమ్మాయి, ముద్దుగా ఉన్న అమ్మాయి, కొన్ని యాంబిషన్స్ ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉన్నారు మీరు. అంత బాగా పోర్ట్రే చేశారు. అందులో స్పెషల్లీ నాకు ఆ డైలాగ్ ఏమిటో అన్నారు కదా, ఆ ఏమిటో అన్న పదం మీరేం మాడ్యులేషన్ చేసుకున్నారా, డైరెక్టర్ చెప్పారా, లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా? లేదండి, అది డైరెక్టర్ ఇది కృష్ణారెడ్డి గారు. ఆ ఏమిటో అనేది ఫస్ట్ డే ఏమిటో అని చెప్పాలి, ఇది నీ మ్యానరీస్ అమ్మాయి సినిమాలో అన్నారు. ఏమిటో అంటే కానీ ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క షాట్లో దాన్ని డిఫరెంట్ మోడ్యులేషన్లో చెప్పాలి. ఏడుపున్నప్పుడు ఏమిటో అన్నట్టు చెప్పాలి, నవ్వుతున్నట్టు ఏమిటో అన్నట్టు చెప్పాలి. తర్వాత జగపతి బాబు గారితో ఏదో నెగ్లెక్ట్ ఉంటే ఏమిటో అన్నట్టుగా, ఇలా ఎన్ని మోడ్యులేషన్ అన్ని మోడ్యులేషన్ నేను ఆ సినిమాలో చెప్పుంటే. ఆ ఏమిటో అనే ఒక్క పదాన్ని ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా చెప్పి లాస్ట్లో ఎండ్లో క్లైమాక్స్ కూడా నేను తప్పు చేసేసాను అనేది కూడా చాలా ఎమోషనల్గా ఏమిటో అన్నట్టుగా ఏడుస్తూ చెప్తా. సో అలాగా అది అలా చెయ్యాలి అని చెప్పి చేయించుకుంది డైరెక్టర్ గారే. శుభలగ్నం రిలీజ్ అయ్యి దాదాపుగా 27 ఏళ్ళు అవుతోంది. ఆ రోజు ఆమని గారు ఎలా ఉన్నారు, ఈరోజు కూడా మా ముందర అలాగే ఉన్నారు. దీని వెనకాల సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అనేది ఏమీ లేదండి. నాకు చిన్నప్పటి నుంచి అది ఎలాగా నాకు ఈ సినిమా ప్యాషన్ ఎలాగో నాకు ఈ ఎక్సర్సైజు డయట్ అనేది నాకు అది ఒక ప్యాషన్. నేను అది ఫాలో అవుతుంటా. చిన్నప్పుడే 5కి లేచి షూస్ వేసుకొని మా బ్రదర్ని లాక్కొని రారా వాకింగ్కి వెళ్తామని చెప్పి వెళ్ళేదాన్ని. అది నాకు ఒక పొద్దులేసి చెయ్యాలి, అలా వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అవన్నీ ఇష్టం అన్నమాట. వాడు చెయ్యరు, వాడు కొంచెం లేజీగా ఉంటాడు, వాడిని లాక్కొని ఎందుకంటే నాకు తోడు కావాలి కదా. చిన్నప్పుడు ఇంత పిల్లలప్పుడు ఇద్దరు దాన్ని లాక్కొని వెళ్ళిపోయాను. మా అమ్మ లేచి మా నాన్నగారు లేచి లోపల వచ్చేసేయాలి, లేచి తిడతారు ఎందుకు వెళ్ళాలని. అవన్నీ నాన్నగారికి ఇష్టం ఉండదు. పైగా భయం కదా, ఎందుకో పిల్లలు ఇంతసేపు భయపడతారు. నేను తీసుకెళ్ళిపోవాడు, నేను ఏం చెప్తే వినేవాడు. వాడికి ఏమిలా కొంచెం చాక్లెట్ ఏదైనా కొంచెం ప్యాంపర్ చేస్తే వచ్చేసేవాడు నాకు. అలాగా వెళ్ళిపోయేవాళ్ళు. ఒకవేళ అలా వెళ్ళడానికి ఇంట్లోనే ఎక్సర్సైజ్, ఏ బెడ్రూమ్లోనో లేచి ఎక్సర్సైజ్లు, ఇంక ఈ స్ట్రెచ్లు ఆ స్ట్రెచ్లు బెండింగ్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. కూచిపూడి అంతవరకు నేర్చుకోలేదు, ఒక 3 years నేర్చుకున్నాను. అంతలో సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాం. డైట్ ఏమన్నా చేస్తా? డయట్ చేసేది చిన్నప్పుడే. నేను నాన్ వెజ్ తినేదాన్ని కాదు. అంటే మామూలుగా నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు, అలా కంటిన్యూ అయిపోయింది. నాన్ వెజ్ తిన్నాను, వెజ్ బాగా ఇష్టం, వెజ్ ఎక్కువ తింటా. దానిలో రా వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టం. అవన్నీ ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటాను కదా. సో అది ఇప్పుడు నాకు వర్కౌట్ అయింది, ఇప్పుడు నాకు కొంచెం ప్లస్ అయింది ఇవన్నీ. ఈ రోజుకి అదే డైట్ కంటిన్యూ ఇప్పుడు స్టిల్ నేను అది కంటిన్యూ అవుతాను. మీరు మీ తమ్ముడు మీ ఇంట్లోని మీరిద్దరు ఉండగా అమ్మ ఇంకొక 2 అమ్మాయిలని దత్తత తీసుకుని వాళ్ళని పెంచి వాళ్ళని పోషించి వాళ్ళకి పెళ్లిళ్ళు చేశారంటే ఎందువల్ల? అమ్మకి చాలా దయాగుణం ఎక్కువ అండి. కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది, కొంచెం పడబడని మాట్లాడినా మళ్ళీ నాన్నగారికి ఉండదు అది. అంటే నాన్నగారికి ఉంది కానీ మళ్ళీ ఏదో పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకుని మనకి ఎందుకు ఆ బర్డన్, మన పిల్లలే అనుకున్నారా అని ఆ థింకింగ్ నాన్నగారు. మా అమ్మకి అలా ఉండదు. ఎక్కడ రోడ్లో ఏ పిల్ల ఏడుస్తే కూడా వెంటనే దానికి వెళ్ళి చాక్లెట్ తినడానికి ఇవ్వడం, ఇలాంటి మెంటాలిటీ అమ్మకు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా పిల్లలని పెంచుకోవాలనుకుంది అమ్మ. ఎందుకు మేము ఒక అడ్రస్ ఇచ్చే వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వకూడదు అని పెంచుకుని అమ్మ పెంచుకోవడం ఉంది. కానీ దాన్ని ఫాలో అయింది నేను ఎక్కువ పిల్లల్ని కొంచెం ఇంట్రెస్ట్గా వాళ్ళకి మంచి స్కూలు, మంచి ఎడ్యుకేషన్. అంటే ఇంకా డిఫరెన్స్ ఉండదండి. నాకు మా బ్రదర్ మేము ఎలా ఉంటాం అలాగే వాళ్ళు కూడా. వాళ్ళకి ఇంతవరకు తెలియదు మేము పెంచుకున్న పిల్లలు వీళ్ళకి అని. ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తే తెలుస్తుందేమో కానీ ఇంతవరకు వాళ్ళు, ఎందుకంటే అలా పెంచామన్నమాట. అంటే అమ్మ తర్వాత ఆ బాధ్యత నేను బాధ్యత నేను తీసుకున్నాను. అమ్మ తర్వాత నేను ఆన్ చేయడం స్టార్ట్ అయింది సినిమాల తర్వాత. ఇంకా నేను తీసుకుని ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళ స్టడీస్ పెళ్ళిళ్ళు అన్నీ చేసి
సో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. నేనంటే చాలా అఫెక్షన్. నేను ఏమైనా చెప్తే పెళ్ళి కాకముందే నా మాట ఏది తీసేవారు కాదు. నా తోడు పుట్టిన పిల్లలు కూడా అలా ఉండేవారో ఏమో లేదో కానీ ఆ పిల్లలైతే నేను ఏం చెప్తా తినేవారు. అంతా నా మీద రెస్పెక్ట్. మీరు తెలుగు అమ్మాయేనా లేకపోతే కన్నడం అమ్మాయా? యాక్చువల్ బేసిక్లీ మేము తెలుగు వాళ్ళండి. తెలుగే, మదర్ టంగ్ తెలుగు. కన్నడలోనే మా 4 fathers ఎప్పుడు అక్కడ నాన్నగారి సైడు, అమ్మగారి సైడ్ అందరూ అక్కడ కర్ణాటక. సో బేసికలీ వాళ్ళు. సో కన్నడ ఎక్కువ టచ్ అవుతుంది, ఆ కన్నడ కల్చర్ ఎక్కువ ఫాలో అవుతుంటాం అంతే. అందుకని కన్నడ అమ్మాయిలాగా అనిపిస్తాను నేను. నా భాషలో కూడా కొంచెం కన్నడ ఎక్కువ యాక్సెంట్ ఉంటుంది, అది పోవట్లేదు. కానీ మీ సినిమాలు చూస్తే మీరు మాత్రం మా తెలుగింటి ఆడపడిచే. నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ. తమిళ్లో ఇంట్రొడ్యూస్ అయినా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు. ఇప్పటికి కూడా నేను తెలుగులో స్థిరంగా ఉన్నానంటే తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ఇండస్ట్రీకి, తెలుగులో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ మీలాంటి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఎస్పెషల్లీ మా అమ్మ నాన్నకి, దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో నైస్ ఆఫ్ యూ అండి. అయితే మీకు శుభ సంకల్పం. బాపు గారితో యాక్ట్ చేశారు, వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్స్. అట్లాగే కె విశ్వనాథ్ గారు. ఆయన డైరెక్షన్లో ఇంకొక పెద్ద మెగా హీరో కమల్ హాసన్ గారు, వారి పక్కన మీరు నటించారు. మీకు అలాంటప్పుడు ఎలాగా ఫీల్ అయ్యారు? నా కెరియర్లో ఇలాంటి ఒక సినిమా చేశాను నేను అనుకోలేదు. మిస్టర్ పెళ్ళాం ఒక ఎత్తు అయితే, శుభలగ్నం ఒక ఎత్తు అయితే, అంతకంటే ఒక ఎత్తు అది. ఎందుకంటే దాంట్లో ఆల్ లెజెండ్స్. కె విశ్వనాథ్ గారు డైరెక్టర్, బాలు గారు ఎస్సీ ప్రొడ్యూసర్, ఇంకా హీరో కమల్ హాసన్ గారు. సో వీళ్ళ ముగ్గురు మధ్యనే నేను ఒక చిన్న పిట్టలాగా అక్కడ ఎలా నాకు అసలు ఆఫర్ వచ్చినప్పుడే కొంచెం షాకింగ్. నాకు నిజంగా నేను చేస్తానా ఈ సినిమా అన్నట్టు. కొత్త అమ్మాయిలు ఎలాగో ఆడిషన్కి వెళ్ళారో అలాగే నన్ను సెలెక్ట్ చేశారు. ఎందుకంటే బాలుగారు ఇంట్లోనే టెర్రస్లో పెట్టి కమల్ గారు కూడా వచ్చి చూస్తారు. ఓకేనా అని ఆ గెటప్ అంతా కట్టి మేకప్ వేసి వీడియో టెస్ట్ చేసి యాక్టింగ్ అన్నీ చూసి ముగ్గురు, బాలుగారు, కె విశ్వనాథ్ గారు, కమల్ గారు, ముగ్గురు ఉన్నారు. అవును, ముగ్గురు చూసి సెలెక్ట్ చేసిన సినిమా అది నాకు. అందుకని అది చాలా స్పెషల్గా ఉంటుంది ఆ సినిమా. కమల్ గారితో చేసేటప్పుడు ఎట్లా అనిపించింది? హౌ డిడ్ యు ఫీల్? ఫస్ట్ డేనే నాకు భయంగానే ఉండిందండి. ఎందుకంటే అంత పెద్ద లెజెండ్ హీరో, పైగా నాకు ఇష్టమైన హీరో. బాబోయ్ ఎలా చేస్తామో అనిపించింది. కానీ అక్కడ సెట్కి వెళ్ళిన తర్వాత చాలా క్యాజువల్గా ఉన్నారు ఆయన. తెలియని విషయాలు కూడా చెప్పేవారు. ఇలా మామూలుగా కూర్చున్నప్పుడు ఆయన జరిగిన ఎక్స్పీరియన్స్ అని చెప్పేవారు అనమాట. సినిమాల గురించి, పర్సనల్స్ అన్నీ చెప్తే సో అలా మింగల్ అయిపోయేవాళ్ళం. కమల్ గారా అనేది ఒక గుర్తుండదు. మామూలుగా సో సార్ అన్నట్టుగా బాగా మాట్లాడి ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఆయన చెప్పే ఒక్కొక్క విషయం మనం నేర్చుకోవాల్సింది చాలా ఉండేది. బిగినింగ్ డేస్లో ఎలా వచ్చారు ఇవన్నీ కూడా ఆయన షేర్ చేసుకునేవాళ్ళు. చాలా సరదాగా ఉండేవాళ్ళు. చాలా సరదాగా ఉండేవారు. ఏ హీరోయిన్కి దక్కని గౌరవం మీకు దక్కిందని చెప్పాలి. ఎందుకంటే బాపు, విశ్వనాథ్ గారు ఇద్దరితో మీరు యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యన మీరు ఎలాంటి డిఫరెన్స్ చూడగలుగుతారు డైరెక్షన్గా? ఇద్దరు లెజెండ్స్ అండి. కాకపోతే ఆయన స్టైల్ ఆయనకి, ఈయన స్టైల్ ఈయనకి. బాపు గారు ఒక్కొక్క షాట్కు బొమ్మలు వేసుకుంటారు. వేసుకుని ఆయనకి ఫినిషింగ్ ఆ పోస్చర్ వచ్చేయాలి. నువ్వేం చేస్తావు ఆ పోస్చర్లో ఉండే నువ్వు యాక్ట్ చేయాలి. ఆయనకి అది చాలా ఇంపార్టెంట్. ఆయన టఫ్ కదా? చాలా టఫ్ అండి. చేసేప్పుడు చాలా కష్టంగా ఉంటుంది యాక్టింగ్. ఓవర్ యాక్ట్ చేయకూడదు. ఎక్కువ చేతులు ఇలా పెట్టి ఆయనకి చేతులు ఇలా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓన్లీ కళ్ళల్లో, ఫేస్లో కొంచెం లిమిట్గా చేయాలి. ఆ ఫ్రేమ్ ఎంత ఉందో అంతలోనే చేయాలి. మళ్ళీ ఆయన చెప్పిన పోస్టర్లో చేయాలి. మరి కె విశ్వనాథ్ గారు ఎలా అంటే ఒక సీన్ ఇచ్చంటే సీన్ మొత్తం ఎక్కడ మేము బ్లాక్గా ఉండకూడదు, ఎంప్టీగా ఉండకూడదు. యాక్ట్ చేస్తూనే ఉండాలి. పక్కన ఎవరైనా డైలాగ్ ఉంటే కూడా మేము ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. సమ్ బిజినెస్ చేస్తుండాలి, ఏదో చేస్తుండాలి, ఇట్లా ఏదో ఒకటి ఇలాంటి టీ కప్ తీసి అక్కడ పెడుతుండాలి. ఆయన చేస్తున్నాడని మన ఊరికి వెళ్తే అలా చూస్తూ ఇలా ఎక్స్ప్రెషన్ అలా ఇవ్వకూడదు. ఏదో సంథింగ్ చేస్తూ ఉండాలి, సమ్ బిజినెస్ ఉండాలి. అదేలాగా ఆయనకి లైటింగ్ చేసుకుని స్టేక్ అనేదాకా రిహర్సల్ చేస్తూనే ఉండాలి. అది ఎంత పెద్ద హీరో అయినా, హీరోయిన్ అయినా. నేను కమల్ గారు కూడా అలాగే చేసేవారు. ఆయన చెప్తుండే ఇంకొకసారి అంటే బెటర్ వస్తుంది, ఇంకా బెటర్ వస్తుంది, చేస్తూ బెటర్ రావాలి, ఇంకా బాగా రావాలి, ఇంకా బాగా రావాలి అనేది ఆయనకి ఉంటుంది. మీరు శుభ సంకల్పం ఏమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసరు. అయితే తర్వాత వారి సమక్షంలోనే వారి ఆధ్వర్యాన మీరు వారి పక్కన దేవస్థానం సినిమాలో నటించారు.
ఆ విశేషాలు చెప్పండి. నిజంగా అదృష్టమేనండి, ఎందుకంటే అందరు హీరోయిన్స్కి ఇలా ఇంత ఆపర్చునిటీ Actually, you are very దొరకదేమో. lucky. గాడ్ గిఫ్ట్ అన్నమాట. శుభ సంకల్పంలో ఆయన ప్రొడ్యూసర్గా నేను యాక్ట్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉండేది. అసలు ఎక్కడ ఆర్టిస్టులకి ఎక్కడ తక్కువ చేయకుండా చాలా బాగా ట్రీట్ చేసేవారు. అసలు ప్రొడ్యూసర్ లాగా అనిపించేవారు కదా ఆయన. వస్తే సెట్లో కూడా అందరితో చాలా కలిసి పాటలు పాడుతూ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ నిజంగా నాకు దేవుళ్ళగా అనిపించేది ఆయన చూస్తే. ఎందుకంటే నేను ఆయన పాటలు చిన్నప్పటి నుంచి విని పెరిగాను. నాకు అంటే పిచ్చి ఫ్యాన్ నేను. అలాంటి ఒక ఆయన ప్రొడ్యూస్ చేసి ఆ సినిమాలో చేశాను నేను ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి. చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. బాలు గారు ప్రొడ్యూస్ చేసి ఆ సినిమాలో నేను హీరోయిన్గా చేస్తున్నానని. ఆ తర్వాత దేవస్థానం జనార్దన మహర్షి గారు డైరెక్టర్. ఇలాగా బాలుగారు పక్కన అంటే ఇంకా అంతకంటే ఏముందండి నేను అని హీరోయిన్గా ఆ సినిమా చాలా మంచి క్యారెక్టర్. కె విశ్వనాథ్ గారు ట్రయాంగిల్ అంటారు. కె విశ్వనాథ్ గారు, బాలుగారు, నేను ఇలా ముగ్గురు పెట్టి ఆ సినిమాలో కథ ఉంటుందండి. సినిమా మొత్తం ట్రావెల్ అవుతాం. సో బాలుగారు పక్కన అక్కడ కూడా అంతే. ఆయనకి తెలుగు పదం కొంచెం కూడా అటు ఇటు ఉండకూడదు. తెలుగు అస్సలు ఒప్పుకోరు. తెలుగు ఇలాగే అక్షరాలు కూడా అలా చెప్పించేవారు అనమాట. ఎక్కడ గ్యాప్ ఇచ్చి చెప్తాడు, గ్యాప్ ఇవ్వకూడదు అని చెప్పించేవారు. సో ఇలాంటి ఇప్పుడు నేను ఫాలో అవుతాను అవన్నీ. ఆయన చెప్పారు కదా, ఆ గ్యాప్ ఇస్తే దాన్ని మజా పోతుంది, అలా ఆ గ్యాప్ ఇవ్వకుండా అలా ఫుల్గా రైమింగ్గా చెప్పేయమనేవారు. కొన్ని విషయాలు నాకు గుర్తుకొచ్చినప్పుడు అది ఫాలో అవుతాను నేను ఇప్పుడు. మీరు ఒక సంవత్సరంలో 11 సినిమాలు యాక్ట్ చేశారని విన్నాం. అవును. అంటే యావరేజ్న ఒక నెలకు ఒక సినిమా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పట్లో ఉన్న ఫైర్, ఒక అంబిషన్ నేను చెయ్యాలి అని. అంటే హీరోయిన్గానే వచ్చాయి సినిమాలు కూడా అలాగా నాకు. టక్ 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 అని జంబలెక్కడి పంబ ఒక జోష్తో మొత్తం సినిమాలు నాకు వచ్చింది. గ్లామర్ ఒక పక్కన మిస్టర్ పెల్లాం లాంటి క్యారెక్టర్, ఒక పక్కన శుభలగ్నం లాంటి క్యారెక్టర్స్. రేలంగి నరసింహారావు గారు ఒక సినిమా డైరెక్టర్. నెక్స్ట్ మార్నింగ్ ఆయన డైరెక్షన్లో సీన్ ఉంది. నైట్ సీన్ మొత్తం వర్క్ చేసి వచ్చాను. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి ఫ్రెష్ మేకప్ వేసుకొని వచ్చి కూర్చొని ఇంకా ఎవరు రాలేదు. అలా కూర్చొని ఇలా నిద్రపోతున్నాను. ఆయన వచ్చారు. ఆయన ఏదమ్మా నువ్వు ఇలాగా నైట్ అంతా వర్క్ చేసి అసలు హెల్త్ పాడైపోతుంది అనేవారు. ఇక్కడ మీ మేనేజర్ ఎక్కడ పిలువ అనేవారు. ఎందుకు ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా. అలా కాదు సార్, అన్నీ మంచి క్యారెక్టర్, హీరోయిన్గా వచ్చినప్పుడు నేను ఎందుకు కాదంటానని చెప్పి సో అలా హార్డ్ వర్క్ చేశాను. మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు జయసుధా, శ్రీదేవి, జయప్రద అంటే చాలా ఇష్టం అనేసి. ఇందులో ద బెస్ట్ హీరోయిన్ మీకు ఎవరు? జయసుధ గారు అనుకుంటే ఆవిడ సహజ నటి, న్యాచురల్గా మేకప్ కానీ, ఆవిడ డ్రెస్సింగ్ కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ సో అవి ఒక పక్కన ఇష్టం. జయప్రద గారు అంటే ఆవిడ శారీ చాలా అందంగా కడతారు. ఆవిడ వేరే అందం అన్నమాట. ఇప్పుడు ఆవిడ సినిమాలు చూస్తుంటే ఇంకా ఆవిడనే చూడాలనిపిస్తుంది. హీరోని చూడండి, నేను ఇంకా ఆవిడ అందరినే చూస్తుంటా. శ్రీదేవి గారు అంటే ఆవిడ అందం వేరు. ఆవిడ డాన్స్ కానీ, ఆవిడ యాక్టింగ్ డిఫరెంట్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయగలుగుతానని. ఈవెన్ రమ్యకృష్ణ గారు కూడా అమ్మవారు క్యారెక్టర్ వేసినప్పుడు ఆవిడ చూస్తుంటే నాకు అమ్మోరులో అసలు ఆ అమ్మవారు అంటే ఇలా ఉంటారేమో అనిపించేలాగా చేస్తుంది ఆవిడ. ఇలా చూసినప్పుడు నేను అలా ఇదైపోతుంది. అందుకని ఇల్లే నాకు ఇష్టం అని చెప్పిన. ప్రతి ఒక్క హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. మీరు శుభలగ్నంలో చేసేటప్పుడు రోజా గారు మీకు పక్కన చేశారు. ఆవిడతోటి మీకు ఎట్లా ఉండింది రిలేషన్షిప్ చేసేటప్పుడు? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అండి. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, బాగా మాట్లాడేవారు. రోజా గారు కూడా అన్నారు, ఒక్కసారి అన్నారు, ఎంత గ్లామర్గా ఉంటావు నువ్వు, అసలు నేను కూడా స్ట్రైట్గా వస్తే గ్లామర్గా ఉంటావు. అప్పటికి ఇంకా నేను నాగార్జున గారు పెద్ద హీరో పక్కన ఇంకా చేయలేదన్నమాట. నువ్వెందుకు పెద్ద హీరోస్ పక్కన ఇంకా రాలేకపోతున్నావు, ఎందుకు అలా నువ్వు ట్రై చేయాలా అని అంటే ఒక హీరోయిన్ అలా ఎప్పుడు అన్నారండి. అవును. కానీ ఆ అమ్మాయి ఇంత బోల్డ్గా నన్ను ఎంకరేజ్ చేసింది. ఎవరు హీరోయిన్కి అలా ఎంకరేజ్ చెయ్యరు, కానీ ఆ అమ్మాయి ఎంకరేజ్ చేసింది. రోజా గారి కామెంట్స్ కంటిన్యూ చేసుకుంటే మీరు కొంతమంది టాప్ హీరోస్ తోటి, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో కూడా, మన నాగార్జున గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను. ఎందుకు మీరు చిరంజీవి గారితో వాళ్ళతోటి చేయడం జరగలేదు? చిరంజీవి గారితో సినిమా వచ్చిందండి, డేట్స్ కూడా ఇచ్చేసాను, అన్నీ ఓకే. ఇంకా ఒక 15 days మనం షూట్కి వెళ్ళాలి అన్నప్పుడు తర్వాత ఫారిన్లో పర్చుది బ్రదర్స్ వాళ్ళది ఏదో డాన్స్ ప్రోగ్రామ్ పిలిచారు. అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఇచ్చాను నేను. అక్కడ డైరెక్టర్ మారారనమాట. తర్వాత డైరెక్టర్ మళ్ళీ చేంజ్ అయిన తర్వాత మరి డైరెక్టర్ కోసం నగ్మా వేశారు ఆ క్యారెక్టర్. ఏ సినిమాలో తెలుసుకోవచ్చా? రిక్షావుడు.
ఓకే. సౌందర్య గారు నేను అనుకున్నారు, తర్వాత మళ్ళీ నన్ను మార్చారు. నాకు ఎందుకంటే చిరంజీవి గారు మిస్ అయ్యి ఆయన పక్కన చేయడం మిస్ అయ్యిందని బాధేసింది, కానీ సరే ఓకే ఎంత ప్రాప్తం ఉండదని నాకు పెద్ద హీరోస్ పక్కన నేను అన్ని సినిమాలు చేయకపోయినా మంచి మంచి డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో నేను చేసిన అవకాశాలు నాకు వచ్చాయి. ఆ తృప్తి ఎప్పటికీ ఉంది నాకు. జగపతి బాబు గారు, సౌందర్య గారు ఇద్దరు మీకు చాలా మంచి ఫ్రెండ్స్ అని. అవునండి, క్లోజ్ ఫ్రెండ్స్. హౌ వాజ్ లైక్ సౌందర్య గారు పోయినప్పుడు హౌ వాజ్ మీ ముగ్గురు మధ్యన ఉండే ఆ ఫీలింగ్స్ ఎట్లా మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగారు? ఇట్స్ నాట్ ఎ స్మాల్ ట్రాజెడీ. జగపతి బాబు గారు నేను అప్పుడు కలవలేదు, సౌందర్యతో కలిసి నటించాను. సెకండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్, నా పర్సనల్స్ కానీ తన పర్సనల్స్ కానీ షేర్ చేసుకున్నాం మేము. చెప్పాలంటే సిస్టర్స్ లాగా ఉంటాం చాలా. అలాంటిది ఆ అమ్మాయి పోయిందని విని, ఆ అమ్మాయి పెళ్ళి, నేను ఎవరు పెళ్ళికి ఇంతవరకు వెళ్ళిందిలేండి, ఆ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాను. నేను పిలిచింది ఒక మాటకి నేను చెప్పాను, ఇంటికి వచ్చి కూడా పిలవస్తాను, నువ్వు ఫోన్లో పిలిస్తే చాలే నేను వస్తానని చెప్పాను. ఫోన్లో చెప్పింది అంతే. బెంగళూరు వెళ్ళిపోయి ఆ అమ్మాయి పెళ్ళికి వెళ్ళి ఒక రోజంతా ఉండేసి వచ్చా. అలాంటిది అమ్మాయి వెళ్ళిపోయిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు షాక్ నాకు. ఇంకా నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. ఏడ్చేసాను. ఎందుకు దేవుడు అలా చేశాడో. అక్కడ మాత్రం నాకు దేవుడి మీద కొంచెం కోపం వస్తుంది. ఎందుకు ఆ అమ్మాయి, ఎందుకంటే వెజిటేరియన్ అయినా కొంచెం ఫుడ్ అంటే బాగా తినాలి అని ఒక కోరిక ఉన్న అమ్మాయి. నాలాగా ఇలా డయట్లంతా ఉండాలని, కానీ డయట్ ఉండేది. ఎందుకంటే ఉండాలి కదా, మన హీరోయిన్స్ మెయింటైన్ చేయాలి. లాస్ట్లో అమ్మాయి కొంచెం ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయాలి అనే టైంలో వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. నాకు అది చాలా బాధేసింది. దేవుడి మీద నేను అప్పుడు బాగా కోప్పడ్డాను. ఎందుకు అది ఎలా అనుకున్నానంటే, ఆ అమ్మాయి బదులు నన్ను తీసుకెళ్ళిపోయింటే బాగుండేది కదా దేవుడా, ఎందుకు అన్నంత ఫీల్ అయ్యి దేవుడి దగ్గర నేను తిట్టుకున్నాను. సౌందర్య గారితో మీ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఒకటి రెండు చాలా ఉందండి. ఎందుకంటే ఒక 3-4 సినిమాలు కలిసి చేసాము మేము. నేను మోస్ట్లీ ఆవిడ రూమ్లోనే ఉండేదాన్ని, ఆ అమ్మాయి రూమ్లోనే ఉండేదాన్ని. నేను వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా తనతో క్లోజ్గా ఉండేవారు. నన్ను వాళ్ళ అమ్మాయిలాగే ఫీల్ అయ్యేవారు అనమాట. నేను ఈవెన్ అదే మా నాన్నగారు గుర్తొచ్చారు అప్పుడు. ఒకసారి ఇలాగే బొట్టు పెట్టలేదు, నాన్నగారు తిట్టారు, ఎందుకు బొట్టు పెట్టలేదు, బొట్టు పెట్టు. వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం ట్రెడిషనల్గానే ఉంటారు. ఆ అమ్మాయిని ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి వదిలినా బయటకి ఆ అమ్మాయి మామూలు ట్రెడిషనల్ డ్రెస్సే వేసుకోవాలి, వాళ్ళ నాన్నకి బొట్టు పెట్టుకోవాలి, మెడలో చైన్ వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, ఇలా ఉండేవారు అనమాట. నన్ను తిట్టేవారు అనమాట. బొట్టు ఎందుకు పెట్టుకోలేదు ఆమెని, బొట్టు పెట్టుకో అని చెప్పేవారు. మా నాన్నగారు గుర్తొచ్చేవారు అన్నమాట. అలాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు బాగా అటాచ్మెంట్, వాళ్ళ బ్రదర్ కూడా అటాచ్మెంట్, బాగా మాట్లాడేవారు అమర్. ఒకసారి వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశానంటే బోర్ ఏడ్చేసింది ఫోన్లో. ఆమెని 4 పిల్లర్ దాంట్లో ఒక పిల్లో పడిపోయింది ఆమెని, మేము ముగ్గురే ఉన్నాము, ఇప్పుడు నేను అమ్మ అన్నయ్య ఉన్నామంటే నాకు ఏడుపు వచ్చింది. నువ్వు ఒక్కసారి రావా ఇక్కడికి అంటే వెళ్ళాను అనమాట. ఆఫ్టర్ ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇలా హక్ చేసుకుని ఏడ్చేసింది. నాన్నగారు పోతారు అనుకోలేదు ఆమెని అని చెప్పి. ఇంకా ఆ రోజంతా అక్కడే ఉండి నేను నాన్ వెజ్ అంటే ఎప్పుడో ఒకసారి, ఎక్కువ ఇష్టపడలేదు, ఎప్పుడో ఒకసారి నేను నాన్ వెజ్ తిన్నాను. నాకు నాన్ వెజ్ చెప్పి తను వెజ్ తినింది. నువ్వు తినవే, నన్ను పర్వాలేదు ఉండని, వద్దే నువ్వు తినట్లంటే వినదు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేమిద్దరు. అలాగా చాలా విషయాలు. అలాగే పర్సనల్గా కూడా నాకు చెప్పేది, ఎందుకు ఆమె నేను ఎక్స్పోజ్ చేస్తావు అంటే, ఎక్స్పోజ్ అయితే సినిమా అన్న తర్వాత చేయాలండి, మనమంతా చేయకూడదు అంటే తనకి ఇష్టం ఉండదు. ఎందుకు రేపు మాకు హస్బెండ్ వచ్చినప్పుడు మనం నన్ను క్వశ్చన్ చేస్తారు కదా అంటే అన్నాను, నీకు ఓకే, ఎందుకంటే మీకు మీ నాన్నగారు సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు కాబట్టి ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను, నేను చేస్తాను, నాకేం అలాంటిది ఉంటుంది అన్నీ అంత పర్సనల్గా మాట్లాడగా. నన్ను సిస్టర్ లాగా ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని తిట్టేది, ఇలా పెట్టకూడదు, మేకప్ మ్యాన్ ఏదో సరిగా ఆ మేకప్ మ్యాన్ తీసే వేరే మేకప్ మ్యాన్ పెట్టుకో అనేది, అంత లీనియన్స్ తీసుకునేదాన్ని. అంటే ఓన్ సిస్టర్ లాగా నన్ను బిహేవ్ చేసేది నా దగ్గర. సో అందుకని నాకు ఒకసారి తను షూటింగ్లో, నేను ఇంట్లో ఉన్నాను అప్పుడు, తను వేరే ఏదో షూట్లో ఉంది, నాకు అప్పటికే మ్యారేజ్ అయింది. తను వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ కర్ణాటకలో సోమనాథ్పూర్ అని అక్కడ షూట్. నాకు ఒంటరిగా బోర్ కొడుతుంది, ఎవ్వరు ఆర్టిస్ట్ లేదు, రా నాతో ఉండు, ఒక 1 వీక్ ఉండేది సెలవనేది. బట్ నేను అప్పుడు వెళ్ళలేకపోయాను. వెళ్ళుంటే బాగుండేదేమో, మిస్ అయ్యానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. నాకు సౌందర్యకి ఒక తెలియని బాండింగ్ ఉండేది. అవును, ఎవరికి తెలియదు ఇండస్ట్రీలో. అలాగే వాళ్ళ నాన్నగారు నన్ను వాళ్ళ అమ్మకి పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. ఎందుకంటే మా ఇంటి కోడలుగా రావచ్చు సీరియస్గానే అడిగారు. బట్ నాకు మనసులో అప్పుడు లేదు, పెళ్లి చేసుకోవాలని కూడా లేదు.
సో అంత ఒక బాండింగ్ నాకు వాళ్ళ దగ్గర. సో బ్యూటిఫుల్ అండి. అయితే మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గారితో చాలా సినిమాలు పనిచేశారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్ డూపర్ హిట్స్. ఆయనతో వర్కింగ్ లైఫ్ ఎట్లా ఉండేది మీకు? నాకు ఫస్ట్ సినిమా ఆయనతో శుభలగ్నమే. ఆ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు కూడా నాకు ఆ సినిమా లో నా క్యారెక్టర్ ఏంటో తెలియదు. హీరోయిన్ అంటే హౌస్ వైఫ్ క్యారెక్టర్, ఇంకా రోజా గారు మోడర్న్ అనేది ఒక్కటే తెలుసు తప్ప నా క్యారెక్టర్ ఇంట్లో ఉంటుందని కూడా నేను అనుకోలేదు. ఇంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ నేను అనుకోలేదు. రోజు రోజు చేస్తూ చేస్తూ ఒక్కరోజు అసలు నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తీశారు. నాకు ముందు అంటే మింగిల్ చేసేవారు. ఫస్ట్ ఈ షార్ట్ తీసారు, ఫస్ట్ ఆ షార్ట్ తీసారు, ఇలా నాకు ఎక్కడో నాది కొంచెం నెగటివ్ క్యారెక్టర్ ఏమో అనిపించి భయం వేసింది. తర్వాత నేను ఒకరోజు డల్గా కూర్చొని ఉన్నాను. సుహాసిని గారు ఎంటర్ అయ్యారు ఆ రోజు. ఆ కూర్చొని సుహాసిని గారితో సార్ ఏంటి సార్ ఇది కథ ఎలా అంటే అని అడిగితే డైరెక్టర్ గారు చెప్తే ఆవిడ ఎంత సీనియర్, ఆవిడ డైరెక్టర్ కూడా కదా, ఆవిడ ఈవినింగ్ తర్వాత ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంది అన్నారు. అప్పుడు కానీ నాకు ఓహో అంటే నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది. అంటే డైరెక్టర్ గారి దగ్గర అడగడానికి భయం, సార్ ఏం సార్ నా క్యారెక్టర్ ఇలా ఇచ్చారని అడగడానికి భయం. తర్వాత అర్థమైంది నా క్యారెక్టర్ ఏంటి అని. నేను కూడా కథ విన్నాను ఆ రోజు. సో ఇలాగ అది, ఆ తర్వాత మావి చిగురు ఇలాంటి మంచి సినిమాలు ఆయన తక్కువగా చేసా, మంచి సినిమాలు చేశాను. ఇప్పటికీ నాకు ఎక్కడికి వెళ్ళినా ఆ శుభలగ్నం అనే బ్రాండ్ పోలేదు. మీరు శుభలగ్నం చాలా బాగా చేశారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ. అది క్లాసిక్ అండి, అది తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్లాసిక్స్ గా మిగిలిపోతుంది ఆ సినిమా. ఈ ప్రెషియస్ డేస్ అది ఆ క్రెడిట్ మొత్తం కృష్ణారెడ్డి గారికి అండి. నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆయనకి. శిశుంద్రిలోనే అఖిల్ తల్లిగా వేశారు. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మీరు మళ్ళీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లలో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలో కూడా అఖిల్తో నటించారు. హౌ డూ యూ ఫీల్ దట్ గ్యాప్? నాకు ఫస్ట్ గీతా ఆర్ట్స్లో వాళ్ళు అరవింద్ గారు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఇలా అఖిల్కి మదర్గా అంటేనే నాకు చాలా ఆనందం వేస్తుంది. అబ్బా చిన్నప్పుడు చేశాను, మళ్ళీ మదర్గా చేసే అవకాశం వచ్చిందని. ఫస్ట్ డేనే అరవింద్ గారు వచ్చారు, ఆ గుళ్ళో చేసాం. ఫస్ట్ డేకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది కదా మీకు అన్నారు. అవును సార్, చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అని చెప్పాను ఆయనకి ఆ రోజే. అసలు అఖిల్కి గుర్తుందా మీతో సీన్స్? అలా ఫస్ట్ డే చూసి వెంటనే అలా హక్ చేసుకొని ఆ పాత జ్ఞాపకాలు, అంటే ఆ మదర్ సినిమాలో ఇంకా పాకురుతున్నాడు. అవును, 9 months బేబీ. నాకు మదర్ అనే ఫీలింగ్, నాకు తనకు కొడుకు అనే ఫీలింగ్, మా ఇద్దరికి బాండింగ్ అలాగే ఉండింది నిజంగా. ఇప్పటికీ ఎప్పుడు చూసినా షార్ట్కి వచ్చాడు ఆయన ఇలా చూస్తారు, నన్ను చూసిన వెంటనే అఖిల్ అలా నడుచుకుంటూ వచ్చేస్తాడు ఆయన. నేను అలాగే వెళ్ళిపోతుంటాను, నేను అఖిల్ అని ఇలా ఇద్దరు హక్ చేసుకుని ఆ బాండింగ్ నిజంగా. అమలా గారు ఆయనకి ఎలా ఉంటుంది, ఆవిడ కన్న తల్లైనా నేను సినిమాలో మదర్గా చేసిన ఆ బాండింగ్ ఇప్పటికీ ఉంది నాకు అఖిల్కు. నాగార్జున గారితో హలో బ్రదర్ లాంటి సినిమాలు చేశారు. అయితే అందులోని ఒక ప్రత్యేకంగా ఒక సాంగ్ మాత్రమే చేయడం జరిగింది. అలా ఎందుకు జరిగింది అంటే మొత్తం క్యారెక్టర్ కాకుండాను ఒకే సాంగ్? అది డైరెక్టర్ ఈవి గారు నాకు ఆయన ఇలా ఒక సాంగ్ ఉందామని చేయాలి నాగార్జున గారి పక్కన, నాకు ఈవి గారు అడిగారు నేను చేయాలి. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన డైరెక్టరు అండ్ ఆయన తీర్చిదిద్దిన హీరోయిన్ నేను, కాబట్టి ఆయన ఎక్కడ నాకు మైనస్ అవ్వటం చూసుకుంటారా నేను, నాకు ధైర్యం ఉంది, అందుకే నా సాంగ్ చేశాను నేను. హలో బ్రదర్ తర్వాత ఘరానా బుల్లోడ్లోని భీమవరం బుల్లోడా పాలు కావాలా అన్నది సూపర్ హిట్ సాంగ్ ఇప్పటికీ. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి అంత టాప్ హీరోతో వర్క్ చేసినప్పుడు? యాక్చువల్గా నేను శుభలగ్నం సాంగ్ చేస్తున్నప్పుడు చిలక ఏ తోడు లేక అది ఎడారిలో తీశారు కదా, రాజస్థాన్ ఎడారిలో తీశారు, అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని షార్ట్స్ తీశారు. తీస్తున్నప్పుడు నాగార్జున గారు వచ్చారు డైరెక్టర్ గారిని కలవడానికి, కృష్ణారెడ్డి గారిని. నన్ను చూసిన తర్వాత ఆమెను ఇంత గ్లామర్గా ఉందని తెలీదు, ఆయన అన్నారట అలా అని. నెక్స్ట్ ఇమీడియట్గా నాకు ఈ సినిమా వచ్చిందనమాట. ఏది భీమవరం బుల్లోడు, అదే మన ఘరానా బుల్లోడు, కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. అసలు ఆ సాంగ్ శ్రీదేవి గారు దేవతా సినిమాలో బిందెలు పెట్టుకుని చేశారు, దీంట్లో స్టీల్ బిందెలు పెట్టించారు, అంతే డిఫరెన్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ సాంగ్. 5 days ఏదో మేము అక్కడ షూట్ చేసాం ఆ సాంగ్ సెట్లో అన్నపూర్ణలో. సో చాలా అందంగా తీశారు ఆ సాంగ్. ఆయన రాఘవేంద్రరావు గారితో మీ ఎక్స్పీరియన్స్? ఓ సో నైస్ అండి, అసలు ఇంకా బేబీలా చిన్న పిల్లల్లాగే ఆయన మనస్తత్వం, అసలు టెన్షనే ఉండదు. ఇంకా ఆయన ఎక్కువ మాట్లాడరు, నవ్వుతూనే ఉంటారు.
అందుకే ఆ ఆర్టిస్టులకు వదిలేస్తారు. సీన్ చెప్పడం, అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడం, నేను చేయడం, ఆయన చూస్తుంటా ఓకే టేక్ అంటారు అంతే. ఆమని అంటే ఇంప్రెషన్ బ్రాండ్ ఏంటంటే ఒక పద్ధతి, మీ నాన్నగారు ఎలా పెంచారో అలాంటి క్యారెక్టర్సే ఒక మిడిల్ క్లాస్ యువతి, ఒక సామాన్య యువతి అట్లాగా ప్రొజెక్ట్ చేశారు డిఫరెంట్ డైరెక్టర్స్ అనుకోండి. బట్ ఈ మధ్యన వచ్చిన చావు కబురు చల్లగా సినిమాలో మీరు డ్రింకింగ్ చేసి ఒక బోల్డ్ క్యారెక్టర్ చేశారు. యా, అది ఎలా జరిగింది? ఇలా అరవింద్ గారు పిలిచి మళ్ళీ గీతార్ట్స్ సెకండ్ మూవీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో ఫస్ట్ మూవీ నాకు, మళ్ళీ ఆ బ్యానర్లో నాకు సెకండ్ ఈ క్యారెక్టర్ అడిగారు. నేను ఫస్ట్ వెళ్ళింది ఆఫీస్కి వెళ్ళిందో నాకు నరేట్ చేశారు డైరెక్టర్ కౌశిక్. చెప్తూ ఉంటే చాలా బాగుంది క్యారెక్టర్, డిఫరెంట్. ఎందుకంటే నేను చాలా మీరు చెప్పినట్టు ఒక బ్రాండ్ ఆమెని ఉంటే ఒక డిఫరెంట్ ఎందుకు చేయకూడదు, ఆర్టిస్ట్ కదా, నేను ప్రూవ్ చేస్తాను, నేను అన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతానని ప్రూవ్ చేస్తాను. చాలా బాగుంది కౌశిక్, నేను చేస్తాను. లేదు మేడం మీరు బాగుంటారనే మేము సెలెక్ట్ చేస్తాం మిమ్మల్ని అన్నారు. ఓకే, బయటకు వచ్చాను, అరవింద్ గారు వచ్చారు. ఏమ్మా కథ విన్నావా? బాగుంది, చాలా బాగుంది సార్, చాలా థ్యాంక్స్ అండి. అంటే అందులో కొన్ని ఆయన చెప్పలేక అంటే కొన్ని సీన్స్ ఉంటాయి ఓకేనా అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లమ్, సో నైస్ మా, వెరీ గుడ్ వెరీ గుడ్. నేను ఆర్టిస్ట్ సార్, మనం ఏమో అక్కడ నిజంగా కూర్చొని తాగం, ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తాం అంతే సార్ అంటే ఆయన చాలా సంతోషమయ్యారు. ఒక తెలుగు యాక్ట్రెస్గా, తెలుగు అమ్మాయిగా, సాధారణంగా మన తెలుగు సినిమాల్లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎక్కువ అదర్ దెన్ తెలుగు హీరోయిన్స్ని ప్రిఫర్ చేస్తారని ఒక టాక్ ఉంది ఇండస్ట్రీలోని కానీ బయట కానీ అనుకుంటాను. మీరు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు కూడా బాధ ఉందండి, ఎందుకంటే ఒకప్పుడు మా తెలుగు నుంచి ఎక్కువ మంది వెళ్ళారు హీరోయిన్స్. ఒక సావిత్రి గారి దగ్గర నుంచి, వాణిశ్రీ గారి దగ్గర నుంచి, జమున గారి నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళి తమిళ్లో చేసిన వాళ్ళు, ఇక్కడి నుంచి హిందీలో మన శ్రీదేవి గారు తెలుగు అమ్మాయి, మన రేఖ గారు తమిళ, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఎందుకు మా తెలుగు అమ్మాయిలకి ఎంకరేజ్ చేయట్లేదని ఆ బాధ నాకు కూడా ఉంది. నాకు క్వశ్చన్ మార్క్ అలాగే నిలిచిపోయింది. నేను కొంతమంది అడిగాను, నేను టెక్నీషియన్స్ ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ అడిగాను, ఎందుకు ఇక్కడున్న అమ్మాయిలు మీకు అందంగా కనబడట్లేదు ఇప్పట్లో? మా జనరేషన్ తర్వాత లేదండి తెలుగు అమ్మాయిలకి, ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు? ఇక్కడ పక్కన బెంగళూరు, కేరళ నుంచి తీసుకొస్తున్నారు, కానీ మా అమ్మాయిలు ఎందుకు మీరు గుర్తుపట్టట్లేదు? వాళ్ళ దగ్గర ప్రతిభ లేదా, అందం లేదా, ఎందుకు? అది కాదండి, ఇక్కడున్న వాళ్ళకి మేము ఈవెన్ సీరియల్లో కూడా ఎక్కడో పక్కన స్టేట్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు, మా అమ్మాయిలకి ఇవ్వట్లేదని ఆ బాధ నాకుంది. అడిగితే ఇక్కడున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తారు, మళ్ళీ కరెక్ట్ టైంకి రారు, మేము ఇలాగే ఉంటాం అలాగా అని రీజన్ చెప్తున్నారు. కానీ బట్ నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరికైనా అందరూ ఒక సౌందర్య గారి లాగా, ఒక రమ్యకృష్ణ గారి లాగా, ఒక ఆమెని అంటే అప్పట్లో మేము యాటిట్యూడ్ చూపించేవాళ్ళం కాదు. టైం అంటే టైమింగ్స్, ఈవెన్ రమ్యకృష్ణ గారు కూడా ఆ టైమింగ్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తారు. ఇలాగ వచ్చిన మేము ఇప్పుడు ఇలా వింటున్నప్పుడు మేబీ ఉండొచ్చేమో, నాకు తెలియదు మరి. కానీ అది కాదనుకోండి, ఎందుకంటే పక్కన స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూపిస్తున్నారు కదా, బట్ అది యాక్సెప్ట్ చేస్తున్నారు కదా మీరు. వాళ్ళు కాలు మీద కాలు వేసుకుంటే మీరు అది ఫీల్ అవుతున్నారు, వాళ్ళు క్యారవన్ అడిగితే ఇస్తున్నారు, 4-5 రెస్టారెంట్లు అంటే ఇస్తున్నారు. ఎందుకు మా అమ్మాయిలకి ఎందుకు మీరు అది గుర్తుపట్టట్లేదు? మెయిన్ మీకు కావాల్సిన టాలెంట్, అందంగా ఉన్నారు, అది ఎందుకు ఎంకరేజ్ చేయట్లేనే బాధ నాకు నిజంగానే ఉన్నాయి. సినిమాల్లో టాప్గా ఇప్పటికీ మీరు మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, సడన్గా ఈ బుల్లితెర ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? జీలో అనురాధ గారు నన్ను ఆ క్యారెక్టర్ ఆమ్ని గారు చేస్తేనే ఫిక్స్ అయిపోయారట. ఆ ప్రొడ్యూసర్ కార్తీక్ అనే అబ్బాయి నన్ను 6 మంది నుంచి చంటేసి, అదొక తమిళ్లో మా హస్బెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళ మూలంగా ఇలా వచ్చింది. ఆ అబ్బాయి కార్తీక్ వచ్చి నన్ను చాలా, మేడం మీరు చేస్తేనే ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతాం, లేదంటే డ్రాప్ చేసుకుంటాం సార్ మేడం మీరు నిజంగా. తర్వాత సరే ఓకే అయిన తర్వాత క్యారెక్టర్ విన్నాను. దాంట్లో డైరెక్టర్ రామ్జీ గారని, స్క్రిప్ట్ రైటర్ వచ్చి రసూల్ గారని, బెస్ట్ రైటరు, బెస్ట్ డైరెక్టరు. సో వినిన తర్వాత నాకు ఎందుకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది. ఒక మావి చిగురు, శుభ సంకల్పం, శుభలగ్నం, ఇలా అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అది ఏదో నాకనే ఏదో తయారు చేసినట్టు ఉంది, అది ఆమెని కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళ ఫీలింగ్. సరే ఎందుకు చేయకూడదు, ఆర్టిస్ట్ ఎగ్జాక్ట్లీ. బుల్లితెర అయినా మనకు సినిమానే, సో మూవీ అయినా కూడా మన సినిమానే, మన సినిమా ఫ్యామిలీ అన్నీ, సో చేద్దాం అని. ఇప్పుడు
కరోనా పుణ్యమాని ఓటీటీ కూడా బాగా రైజ్లో ఉంది. Rise లో. ఆమని గారు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా ఓటీటీ సినిమాకి? ఎందుకంటే టాప్ హీరోస్ టాప్ హీరోయిన్స్ అందరూ వెళ్తున్నారు. సినిమాలు చేసా, ఓటీటీ సినిమాలు కూడా నేను వర్క్ చేశాను. చేశారా? అర్థం అనే సినిమా కూడా వచ్చింది కదా, నేను సాయి కుమార్ గారితో చేశాను. ఓకే. చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్కి మీరేం మెసేజ్ ఇస్తారు? మెసేజ్ ఇవ్వడానికి ఏంటంటే ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కూడా చాలా ఫాస్ట్గా మనకి ఎలాగ ఇప్పుడు ఫోన్స్ ల్యాప్టాప్లు ఎలా టెక్నిక్ అన్నీ మారాయో అలా ఇప్పుడు కెమెరా కూడా ఉంది, డిజిటల్ కెమెరా వచ్చేసింది. మనకి ముందులాగా సౌండ్ అలా యాక్షన్ అండ్ స్టార్ట్ కెమెరా అంటే గ్రర్ సౌండ్ వచ్చేది, ఒకే నర్వస్ అయ్యాలి. ఇప్పుడు అసలు కెమెరా ఉందో లేదో కూడా తెలియదు, ఈజీ యాక్ట్ చేస్తుంది నిజంగా. ఇంకా నా భయం ఉండట్లేదు, ఆ సౌండ్కే కొంచెం భయం వచ్చేది, ఏమో ఎక్కడ ఫిలిం అయిపోతుందో మనం టేకులు తీసుకుంటాం అది ఒక నర్వస్ ఉండేది. అలాగా టెక్నికల్గా ఎంత ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయామో ఆర్టిస్ట్ కూడా అలాగే అడ్వాన్స్ అయ్యారు. అప్పట్లో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకునేవారు, డాన్సులు నేర్చుకుని అనేవారు. ఇక్కడ ఏమీ లేదండి, అలా వచ్చేస్తారండి సింపుల్. యాక్చువల్ బాగా యాక్ట్ చేస్తున్నారు నిజంగానే, అప్రిషియేట్. ఎందుకంటే అమ్మాయిలు కూడా చాలా టాలెంట్గా ఉన్నారు. బాపు విశ్వనాథ్ గారు మోల్డ్ చేసిన యాక్టర్స్ మీరందరూ, దట్ ఈస్ ద ఇమేజ్ దోస్ డైరెక్టర్స్ క్రియేటెడ్. అయితే ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ యాబ్సెన్స్ మిస్ అవుతున్నాం ఇండస్ట్రీలో. ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు డైరెక్టర్స్ వస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారు గ్రేట్ డైరెక్టర్, ఆయన అసలు బాహుబలి ఏంటి ఎలాంటి సినిమా ఉన్నారండి. ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే అదే చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలో ఇచ్చే డైరెక్టర్స్ వస్తున్నారు ఇప్పుడు. నిజంగా ఆమని గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ఈటీవీ ప్రేక్షకులకి ఒక కన్నుల పండగ, ఎందుకంటే మీరు అలా నడిచి వస్తున్నప్పుడే వీ ఫెల్ట్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. రియల్లీ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, నాకు కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి, ప్రేక్షకులకి, ఈటీవీ వాళ్ళకి, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.